ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం పెద్ద నిరాహార దీక్ష చేస్తావా? ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఆయన ఏం చేశాడు? అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నాకు పాలిమ్మంట ఇవ్వవేంటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం దాని యొక్క దండం ఇంత లావులు ఉంటుంది, పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు. పిల్లవాడి చెయ్యి పూల పొట్లల్లా ఇంత ఉంది. ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిరా తిప్పుతూనే ఉందనుకోండి, ఆ చెయ్యి చివుకుతుంది. అందుకని ఆమె ఆపేసింది. ఆయన పట్టుకుని ఆపలేదు, యశోద యొక్క అమ్మతనం ఆపేసింది. అక్కడుంది ప్రారంభం ఘట్టానికి. అంత ప్రేమ, నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా? ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతుంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి, అక్కడ పీటలు ఉంటాయి. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి, పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలన్నా పీటలు అడిగి తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడిపోయింది. అది వేరే విషయం అనుకోండి. ఇంట్లో ఏం చెయ్యాలన్నా పీట ఎవడో ఇంకోడు ఉంటాడు అమాయకుడు, కష్ట సంప్రదాయం తెలిసిన వాడి ఇంట్లో ఉంటుంది పీట. అక్కడి నుంచి పీట అడిగి తెచ్చుకోవాలి తప్పించి అసలు పీట ఉన్న ఇల్లు ఎక్కడుంది? ఇప్పుడు అన్నీ భ్రంశం అయిపోతున్నాయి. కాబట్టి ఆ పీటలు ఉన్నాయి అక్కడ. ఆమె పీట ఉన్నది అంటే ఒక ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్నాడు. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. ఓ పీట వేయండమ్మా అన్నాం అనుకోండి, మా ఇంట్లో పీట లేదండి అన్నాడు అనుకోండి, ఆ ఇంటి విషయం చెప్పేసేయచ్చు. కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాదంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. లోకంలో పెళ్ళవినప్పుడు సంతోషంగానే ఉంటుంది ఇద్దరు ఉండడం, అందులో తప్పే ఉంది. నేనేం అలాంటి వాటిని విమర్శించి తప్పులు పట్టుకుంటున్నానని మీరు అనుకోకండి. మరీ అన్యాయంగానూ అర్థం లేకుండా నేనేం మాట్లాడినాను. కానీ కొన్నాళ్ళు దంపతులు ఇద్దరే ఉండడం బాగుంటుందేమో. 5 ఏళ్ళు అయిపోయినా 10 ఏళ్ళు అయిపోయినా ఇంట్లో వేసిన పక్క వేసినట్టే ఉందనుకోండి, ఆ ఇల్లు బరువు అయిపోతుంది దంపతులకి. తెల్లటి దుప్పటి అంటే మీ నాన్నకి ఇష్టం రా, తెల్లటి దుప్పటి వేశాను దీని మీద ఎక్కాడారా, కాళ్ళ బాడి ముద్రలు చూడండి రా. ఆయనేమో సాయంకాలం ఏమిటి ఆ దుప్పటి, దాని నిండా మరకలు ఏంటని ఆయన అంటారు. మీకేమో పక్క దొరికిందిరా అని అమ్మ పట్టుకుని వెనక్కి తిప్పి 1-2 దెబ్బలు వేస్తుంటే ఆ ఇంట సంతానలక్ష్మి అనుగ్రహం ఉందని గుర్తు. అంతేగాని ఎప్పుడూ పిల్లలు తొక్కని పక్క ఉందనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకేముంటుంది. కాబట్టి కొన్ని మంగళప్రదాలు, కొన్ని ఐశ్వర్యాలు, ఇంట్లో కొన్ని వస్తువులు విరిగిపోయి, కొన్ని అద్దాలు బద్దలైపోయి, కొన్ని వస్తువులు కింద పడిపోయి మనవడు ఆడుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యం. అంతేగాని ఎన్నాళ్ళు వచ్చినా ఇల్లు చాలా నీట్గా ఉండాలండి, ఇంటీరియర్ డెకరేషన్. అందుకని చెప్పేసి మా మనవలు కూడా ఏమీ పాడు చేయకూడదు, మా ఇల్లు మొదటి నుంచి అలాగే నేర్పుతున్నాం అంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి. నువ్వు అలా పెరిగావా అని అడగవలసి ఉంటుంది. కాబట్టి ఆమె పీటలు ఇంట్లో ఉన్నాయి, ఆ పీట వేసి కూర్చుని పాలిస్తోంది. అదే ఆమె సంస్కార వైభవం.